మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ముత్యంపేట, చింతపల్లి మరియు మేదరిపేట గ్రామ పంచాయతీలను గురువారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముత్యంపేట గ్రామంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జరుగుతున్నటువంటి వెరిఫికేషన్ డ్రైవ్ను ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత చింతపల్లి, మామిడిపల్లి గ్రామాలలో కొత్త రేషన్ కార్డుల సర్వే తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ భూములు ఫీల్డ్ వెరిఫికేషన్ పరిశీలించారు. అనంతరం లక్సిట్పేట మండలం ఎల్లారం గ్రామంలో దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో రైతు భరోసా కొత్త రేషన్ కార్డులో సర్వే తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు గడ్డం త్రిమూర్తి, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ జిఆర్ ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి అంజిత్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు హరీష్, శ్రావణ్ కుమార్, వరుణ్ కుమార్ పాల్గొన్నారు. फाइव गुंटा 6 गुंटा 7 गुंटा 8 गुंटा ఉన్నాయి. ఇల్లు 4-5 గుంటాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత కూడా ఇవ్వము. ఓకే మాట్లాడుతున్నాం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ అట్లా ప్రొవిజన్స్ లేవు. సగం సగం ఏం చెప్తాం సార్, 16 ఉంటుంది సార్. ఇదైతే ఏమన్నా అట్లా ప్రొవిజన్స్ లేదు సార్. 5 గుంటల కోసం నేను నెక్స్ట్ టైం ప్రాప్ చేసుకుంటే ఇప్పుడైతే 16 గుంటలు వాడుతుండమ్మా. ఇప్పుడైతే 16 వాళ్ళు సబ్ డివిజన్ చేయాల్సింది, నాలాకి అప్లై చేయాల్సింది. 5 గుంటలు వెళ్ళిపోతుంది. తర్వాత మిగిలిన రాషన్ అది పంచాయత్ సెక్రటరీ ఎవరు ఉన్నారు? రాషన్ కార్డ్కి ఎన్ని ఉన్నాయి అప్లికేషన్? అంటే 20 వెరిఫై అయిపోయిందా? ఎన్ని వెరిఫై అయిపోయింది? ఆల్రెడీ ఉన్నా కూడా మళ్ళీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పాత ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ లేదు. అక్కడ తీసుకున్నది ఇక్కడ వీళ్ళు అమ్మ వాళ్ళు ఉంటే కొంతమంది ఉన్నారు పక్క వాళ్ళకి చెప్పినాం సార్. ఇక్కడ సార్కి లెటర్ ఇచ్చి చూపించుకోండి. లక్ష తీసుకుంటాం. నాలుగు లక్ష డివిజన్ అయినా కానీ ఇక్కడ తీసుకుంటాం. అది ఆప్షన్ ఓకే. ఇంకా ప్లస్ ఇప్పుడు 6 లక్షలు మేడం.